నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ. యోయో టీవీ తెలంగాణకి ఈరోజు వచ్చినటువంటి ఒక యువ గాయకుడు మద్దెల సందీప్. ప్రత్యేకంగా మనం మద్దెల సందీప్ గురించి మాట్లాడుకోవాలంటే నల్గొండ జిల్లా వాస్తవ్యుడు, పర్టికులర్గా సాయుధ పోరాట చరిత్ర కలిగిన తుంగతుర్తి, ఆ పేరు మీరు వినే ఉంటారు. ఎంతోమంది అప్పట్లో రజాకారుల గుండెల్లో వెన్నులు వణుకు పుట్టించినటువంటి ఆ నేపథ్యం కలిగినటువంటి ప్రాంతం నుంచి వచ్చిన మద్దెల సందీప్ గనక ఒక్కసారి తన చిరుమందహాసం వదిలిపెట్టి అలా గొంతు విప్పాడంటే బండెనక బండి కట్టి, గుర్తుందా బండి యాదగిరి అన్న, ఇంకా చాలామంది ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరు సంపాదించి తెలంగాణలో ప్రజల కోసం పోరాడినటువంటి యోధులు. అలాంటి మద్దెల సందీప్ ఇవాల్టి తెలంగాణ కార్యక్రమానికి విశిష్ట అతిథి. ఒకసారి సందీప్తో మాట్లాడదాం. ఫస్ట్ సందీప్ పరిచయం కంటే ముందు తుంగతుర్తి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సాయుధ పోరాట యోధుల పేర్లతో పరిచయం చేసుకుంటూ ఆ పాటతో మన కార్యక్రమం సూపర్గా మనం స్టార్ట్ చేసుకుందాం. రెడీనా? సందీప్ గారు నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది. మీరు గురించి మీరు చెప్తుంటేనే తొంగతనంగానే నాలో కూడా జోష్ వచ్చేసింది. అందుకని నాకు చాలా ఇష్టమైన పాట బండనక బండి కట్టి. ముందు ఒక్కసారి అన్నకి, బండి యాదగిరి అన్నకి ఒక్కసారి మనం నివాళులు అర్పిస్తూ ఆ పాటను ఒక్కసారి మన యోయో టీవీ ప్రేక్షకులకు వినిపిస్తూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే బతావు కడుకో దశముకు దొరగాడ, నాజీల మించినవురో దశముకు దొరగాడ. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు దాని పక్కనే గోలుకొండ. గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద నీ గోరి గడతం కొడుక. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండే బతావు కొడుకో నైజాము సరుకరోడా. బా, వాళ్ళంతా ఒక్కసారిగా అలా రోమాలు లెక్కపరుచుకుంటాయి పాట వింటుంటే కదా. అప్పట్లో మా ఊరిలో పాట పెట్టినప్పుడు కూడా గద్దరన్న పాడింది కదా అప్పట్లో ఈ పాట. సినిమాలో అయితే భద్రన్న పాడింది. ఒకసారి తుంగతుర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి మన పోరాట యోధుల పేర్లు ఒకసారి పరిచయం చేయండి. మొదటగా యోయో టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ. ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రవాస భారతీయులందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, మాది నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం గుండెపూర్ గ్రామం. ఒక సాయుధ పోరాట చరిత్ర కలిగినటువంటి ఒక చుట్టుపక్కల గ్రామాలన్నీ ఒక సాయుధ పోరాటము. అటుపక్కన చాకలి ఐలమ్మ దేవరూపుల, మాకు జస్ట్ ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాలకుర్తి. ఇటు పక్కన కరివిరాల కొత్తగూడెం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం. ఇండియాలోనే ఒక కులవర్గ పోరాటాలను నిర్మించినటువంటి ఒక మారోజు వీరన్న. అటు పక్కనే బండి యాదగిరి, సాయుధ పోరాటంలో రజాకారుల మీద అద్భుతమైన పాట రాసినటువంటి బండి యాదగిరి. అటు పక్కనే సుద్దాల హనుమంతు. ఇంకా అనేక మంది ఒక సాయుధ పోరాటానికి ఒక ధీటురాయిగా ఉన్నటువంటి ప్రాంతం మా ప్రాంతం. సాంబశివుడన్న కూడా అక్కడే కదా. సాంబశివుడన్న కూడా తెలంగాణ మావోయిస్టు ఉద్యమం నుంచి బయటకు వచ్చినాక తెలంగాణ రాష్ట్రం కోసం జనజీవన స్రవంతిలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన పాటలు కూడా బాగుంటాయి కదా. ఆయన పాటలు కూడా నేను పాడడం జరిగింది. ఆయన పాడండి మరి ఒకసారి. అరే ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మ నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా. చంద్రయ్య లచ్చు వమ్మల ముద్దుల కడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. దేశముకు దొరగాండ్లను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము దాసిరెడ్డి గూడెములో, కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో, కూలినాలి బతుకు చూసి కలత చెందెరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మ నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా. మీటింగు ముగించుకొని హైదరాబాదు వెళుతుంటే గోకారం స్టేజి కాడ హంతకముట మాటుగాసే, వేటా కొడవన్లతోని మాటుగాసిరో, నెత్తురు ముద్దయ్యన్న నేల కొరిగెరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మ నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా. నల్లమల్ల అడవులల్లో విల్లంబైలేసినాడు, పారామిలిటరీ బలగాలను గడగడ వణికించినాడు. 100 మంది చుట్టూ ముట్టిన బెదరలేదురో, తొడగొట్టి శత్రువులకు సవాల్ విసిరెరా. శభాష్.
మొన్న ఇది రీసెంట్గా రాశారు ఈ పాట. సాంబశివుడన్న చనిపోయిన చనిపోయిన తర్వాత 10 రోజు వరకు 10 రోజు పాటలు వరకే. రాసి చేయడం జరిగింది. అదే ఎందుకంటే ఆ లిరిక్ లో కూడా ఆయన తదనంతరంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఓకే బెల్లి లలితక్క కూడా, పెళ్లి లలిత అక్కడ బెల్లి లలితక్క తెలంగాణ భువనగిరి అవును ఒక మొత్తం ఉద్యమం తీసి మొత్తం కార్మికుల కోసం పోరాడిన చాలా పేరు వచ్చింది. ఉన్నదా పెళ్లి లలిత పాట కూడా పాడతారా? లలితక్క మీద కూడా పున్నమి వెన్నెలవమ్మ పుత్తడి బొమ్మవు నీవు, పున్నమి వెన్నెలవమ్మ పుత్తడి బొమ్మవు నీవు, రావమ్మ నా చెల్లి గొల్లొల్లా బెల్లి లలిత, రావమ్మ నా చెల్లి గొల్లొల్లా బెల్లి లలిత, రాజ్యహింస పోరులోన రాలిన తారవు నీవు, రాజ్యహింస పోరులోన రాలిన తారవు నీవు, కాసాయి మూకలకమ్మ 18 ముక్కలు నరికి, కాసాయి మూకలు నిన్ను 18 ముక్కలు నరికి, ముక్కలేసి నాది పోరును చేసి నాది, ముక్కలేసి నాది పోరును చేసి నాది, పున్నమి వెన్నెలవమ్మ పుత్తడి బొమ్మవు నీవు, రావమ్మ నా చెల్లి గొల్లొల్లా బెల్లి లలిత. మళ్ళీ ఒక్కసారి వాళ్ళందరినీ గుర్తు తీసుకొస్తున్నారు మీరు మా యోయో టీవీ ప్రేక్షకులందరికీ. ఎలా మీ వాయిస్ చాలా బేస్ వాయిస్, మీరు మాట్లాడటం చాలా సున్నితంగా మెత్తగా అట్లా మాట్లాడుతున్నారు. ఆ పాట రాగానే మనసులో పడంగానే ఒక్కసారిగా ఆ పిచ్చి వెళ్ళిపోతుంది. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? చిన్నప్పుడు మీరు ఏం చదువుకున్నారు? మీరు తల్లిదండ్రులు ఏంటి? మా కుటుంబ నేపథ్యం వచ్చేసి వ్యవసాయదారిత కుటుంబం. నాన్న ఇంటి దగ్గరనే ఉంటాడు. మాది గౌడ కుటుంబం. నాన్న తాళ్ళు ఎక్కుతాడు. కల్లు గీత కార్మిక కుటుంబం. వెరీ గుడ్. నేను చిన్న 1st క్లాస్ నుండి 5th క్లాస్ వరకు మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదివిన. 6th to 10th వరకు తిరుమలగిరి మా మండలం హెడ్ క్వార్టర్లో చదివిన. తర్వాత ఇంటర్మీడియట్ తుంగతుర్తిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. తుంగతుర్తిలకు పాదం మోపారు. తుంగతుర్తిలో డిగ్రీ సూర్యాపేట ఎస్సీ డిగ్రీ కాలేజీలో. మొదటి నుంచి కూడా అంటే మా ప్రాంతంలో అప్పుడు అరుణోదయ పాటలు చాలా మంది వచ్చేది. అప్పుడు అన్నల పాటలు పాడుకుంటూ వచ్చేది. ఆ క్రమంలో కొద్దిగా సామాజిక చైతన్య గీతాల వైపు నా ప్రయాణం సాగింది. అప్పుడేమో స్కూళ్ళల్లో ఎక్కువ బాల కార్మికులు ఉండేది. ఊర్లో గ్రామాలలో ఎక్కువ. అంటే చిన్నపిల్లల్ని ప్రతిసారి బావుల కాడికి స్కూల్కి పంపించకుండా ఆ సందర్భంలో అద్భుతమైనటువంటి రచయిత చింతల యాదగిరి అన్నాను. ఆయన పాటలు బాగా అద్భుతమైన ప్రాచుర్యం పొందింది అప్పుడు ఆ సందర్భంలో. మీ చిన్నప్పుడు? నా చిన్నప్పుడు. ఎంత వయసు అప్పుడు? ఒక 8 years 9 years. అప్పటి నుంచే మీరు పాటలు పాడటం ప్రారంభించారా? అవును. ఇది బాల కార్మిక చదువు వెలుగు కార్యక్రమంలో మా ఊరికి కొన్ని కళా బృందాలు వచ్చేది. అప్పుడు వాళ్ళ దగ్గర నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదే అనే పాటతోటి. చాలా మంచి పాట కదా, అద్భుతమైన. అది ఒకసారి పాడతారా? దాని తర్వాత బాల కార్మిక పాట కూడా వినిపించాలి. ఓకే. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకనమేడితో సారిరువాలు దున్ని నానయ్యో, నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకలమేడితో సాలిరువాలు దున్ని నానయ్యో, ఆ నన్ను గన్నా వాళ్ళకు 7 ఏళ్లప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్ల కొట్టము కాడికి చేరువయ్యాను, 3 ముర్రల కర్రతో 30 ఎడ్ల సోపతి నాదయ్యో, దిక్కు దిక్కున ఉరకంగలేత కాళ్ళకు గుచ్చను ముల్లయ్యో, నాకు గుచ్చను ముల్లయ్యో, నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకలమేడితో సాలిరువాలు దున్ని నానయ్యో, వెలుగుబోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతాను, నా అవ్వయ్యా రాకముందే నిద్దురపోతాను, సుక్కగూకిన జామున ఎడ్ల కట్టము సూరు కాడుంటా, తెల్ల వెలుగులు పోయేటప్పుడు నీలాబాయి కాడుంటా, నీలాబాయి కాడుంటా, నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకలమేడితో
సాలిరువాలు దున్ని నానయ్యో అద్భుతం. ఎవరు రాశారు కదా, అద్భుతంగా రాశారు ఆ పాట, మీరు బాగా మోసారు, బాగా పాడారు. చింతల యాదగిరి రాసిన నల్గొండ జిల్లానే. అచ్చా అచ్చా. అద్భుతమైనటువంటి కవి. అసలు ఒక ఊపింది అప్పట్లో నిజంగా. అప్పుడు బాలకార్మిక వ్యవస్థని ఒక 50% అప్పుడు రూపుమాపడానికి ఈ పాట చాలా, అంటే ఒక తల్లిదండ్రుల్ని, ఒక పిల్లల్ని పని చేయించుకునే చాలా ప్రభావితం చేసింది. వాళ్ళ మీద కూడా ప్రభావం చూపించింది. అవును, చేయించుకునే వాళ్ళ మీద, చేసే వాళ్ళ మీద, చేయడానికి పంపించే తల్లిదండ్రుల మీద కూడా ఈ పాట చాలా ప్రభావం చూపింది. అవును అవును. బాలకార్మిక వ్యవస్థ మీద ఇంకేమైనా పాటలు ఉన్నాయా? బాలకార్మిక వ్యవస్థతో పాటు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో చిన్న పిల్లల్ని ఒక గిరిజన ప్రాంతాలలో నాకు డిగ్రీ వరకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట. ఉస్మాన్ యూనివర్సిటీలో జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగినాయి. 75 years పూర్తి చేసుకున్న సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు టోటల్ ఉస్మాన్ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజీలని స్టూడెంట్స్ని పిలిచి కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. నాకు అది ఒక 3 gold medals సాధించి పెట్టింది ఆ పాట. కాన్సెప్ట్ పరంగా ఒక గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ పాట బాగా ఒక మంచి అద్భుతంగా అది జనబాహుల్లోకి బాగా వెళ్ళిపోయింది. దానికి కదలిక తీసుకొచ్చింది. అప్పుడు మంత్రులుగా సబితా ఇంద్రారెడ్డి గారు, డికే అరుణ గారు, నేను వాడుతుంటే లైవ్లో వాళ్ళు కింద ఉన్నారు ఆడిటోరియంలో. వాళ్ళు జయసుధ గారు ఉన్నారు. వాళ్ళు కన్నీరు పెట్టడం జరిగింది. అందులో జడ్జిమెంట్గా జయసుధ కూడా ఉన్నది. ఆమె పెన్ను ముందుకు వెళ్లకుండా ఆమె ప్రకటించేసింది మొదటి బహుమతి తనకి ఇచ్చేయాలని. వండర్ఫుల్ వండర్ఫుల్. సరే, మీరు పాడాల్సిందే. అంటే చిన్నపిల్లల్ని అమ్ముకోవద్దు అనే మీరు రాసిందా? ఎర్ర ఉపాలన. అచ్చా అచ్చా. రక్త మాంసాలను ముద్ద చేసి అమ్మ ప్రాణమే ఊపిరిగా పోసి నవమాసాలు మోసి కనిపెంచి నా తల్లి చెత్త కుప్పల్లోన పడవేసినాది. అయ్యో మా అమ్మా, 9 నెలలు మోసి పురిటి నొప్పులను తీసి పదిలంగా బొడ్డును గోసి చనుబాలకు దూరం చేసి అంగట్లోన బొమ్మల చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటుండ్రు. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించుండ్రి, కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపుండ్రి. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించుండ్రి, కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపుండ్రి. మాతృత్వమే మంట గలిసిందా, శత్రువులుగా మమ్ము చేసిందా, మానవత్వమే జారుకుందా, దానవత్వమే మేలుకుందా, మనిషి అన్నదే దూరమయ్యిందా, పెంచుటే భారమయ్యిందా, బతుకులను భారం చేసి బంధాలనే దందగా మార్చుతుండ్రు. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించుండ్రి, కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపుండ్రి. కొంచెమైన దయజూపలేరా పెంచే మార్గమే కానరాదా, కన్న ప్రాణమే కొట్టుకోదా పేగు బంధమే యాదిరాదా. తనువుకు ప్రాణం పోసి కంటికి రెప్పోలేగాసి పొత్తిళ్ళల్లో అదుముకొని గుండె గూటిలో నాగింత చోటియలేరా. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించుండ్రి, కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపుండ్రి. చెట్ల మీద పక్షుల జూడు ముచ్చటైన సక్కని గూడు, కట్టుకున్న గడ్డి గూడు కానలేర కండ్లతో నేడు. కీసుమనే పిల్లల జూడు కప్పుకునే రెక్కల గూడు, కటికెల ఈ కాసుల కోసం పశువు పక్షుల కన్నా హీనమవుతుండ్రు. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించుండ్రి, కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపుండ్రి.
గొడ్డు బతుకు ఎందుకంటారు, గుల్ల చుట్టూ తిరుగుతుంటారు. కంటే కాకి బలగమంటారు, ఊరుకొక్క చుట్టమంటారు. నెత్తురే సలసలమండి ఒంటి నిండా శక్తులు నిండి జగతికి ఆధారమై మాకు జన్మనిచ్చిన జ్యోతులవుతుండ్రు. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించుండ్రి, కమ్మని ప్రేమ పంచలేరా, కాస్తైన కరుణన్న చూపుండ్రి, కాస్తైన కరుణన్న చూపుండ్రి. వండర్ఫుల్ బ్రదర్, గుడ్డలు పిండేసేస్తుంది నిజంగా పాట. అందుకే ముక్తంగా ఏకకంఠంతో ప్రకటించేశారు కదా మీకు అవార్డు. చాలా అద్భుతం నిజంగా. అసలు ఈ పాట తర్వాత మళ్ళీ మీది నేరుగా ఉద్యమ ప్రస్థానమేనా? ఇంకా ఉద్యమ పాటల్లోకే. ఆ పాటలు ఎట్లా ప్రారంభించారు మళ్ళీ? ఉద్యమం అంటే నేను ఇట్లా ఇన్స్పిరేషన్ ఎవరు? అవును, నాకు ఇన్స్పిరేషన్ అంటే అక్కడ అంజన్న ఉండేది, కారుపోతుల అంజన్నని, చాలా ప్రజానాట్య మండలి కళాకారుడు. నల్గొండ జిల్లా మా ఊరు దగ్గరనే కారుపోతుల అంజన్న, పక్కనే మారోజు వీరన్న, వీళ్ళ ఇన్స్పిరేషన్. నన్ను అంటే ఇట్లా స్కూళ్ళల్లో వాడుతున్న సందర్భంలో ఏపురి సోమన్న అని అద్భుతమైనటువంటి కవి గాయకుడు, తెలంగాణ ఉద్యమంలో అటు సామాజిక ఉద్యమంలో చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాడు ఇప్పటికి కూడా. ఆయనే నన్ను గుర్తించి ఆయన వెంట పెట్టుకోవడం జరిగింది ఇంటర్మీడియట్ నుండి. ఆ సందర్భంలో ఉద్యమము 2008-7 ఆ సందర్భంలో 9 తర్వాత ఇంకా చాలా సీరియస్గా స్టార్ట్ అయిన ఉద్యమం. అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయిన టైంలో నన్ను మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోకి తీసుకెళ్లడం జరిగింది. కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత మరి ఉద్యమ ప్రస్థానం ఎప్పుడు అడుగులు పెట్టారు? ఎలా ఆకర్షితులయ్యారు తెలంగాణ కోసం జరిగినటువంటి పోరాటం? తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ముఖ్యంగా తుంగతుర్తి, నల్గొండ అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు. ఏ ఉద్యమాలకైనా కానీ పెట్టని కోట నల్గొండ అంటే. సూర్యాపేట అంటేనే పెట్టని కోట, సూర్యాపేట, తుంగతుర్తి ఆ ప్రాంతం. మలిదశ ఉద్యమంలో చూసుకున్నా కానీ సాయుధ పోరాటంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి, మళ్ళీ స్వరాజ్యము, ఆరుట్ల రామచంద్రారెడ్డి, వీళ్ళంతా సాయుధ పోరాటానికి అయితే. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళంతా మలదేశ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు వాళ్ళు. ఇటువంటి స్ఫూర్తితోటి తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది. రావాలనుకొని వచ్చిన ఉద్యమం కాదు ఇది. ఆ సందర్భం అట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఉద్యమం జనంతో కలిసి వెళ్ళడం జరిగింది. మరి అప్పుడు మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాటలు? వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు మా త్యాగదనులారా మరిచిపోము మిమ్ము, గుండెల్లో గుడి కడతం పొరుదండం పెడుతాం. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత. ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. ఇట్లా విద్యార్థి అమరవీరులకు అసలు ఈ పాట ఊపి నిజంగా ఉస్మానియా క్యాంపస్ లో. అంతటా క్యాంపస్ ఒకటే కాదు, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విద్యా ప్రాంగణాలలో, పల్లెలలో తెలంగాణ విద్యార్థి అమరవీరుల తర్వాత ఇంకా బాగా వేదికల మీద నాతో బాగా ఇష్టపడి పాడించుకునే పాటలలో సాయుధ పోరాటం గురించి మాక్సిమం తెలంగాణ 10 జిల్లాల చరిత్ర ఉంటుంది, ముఖ్యంగా నల్గొండ జిల్లా చరిత్ర అధికంగా ఉంటుంది అందరూ. ఏం పాట అది? ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోసా, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన నా తెలంగాణ కడుపు కోత, నా నల్లగొండ కడుపు కోత. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట, బరిసెలందుకొని బరిలో ముందు నిలిచే సూర్యపేట, మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోట, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాట, యుద్ధ గీతి శుద్ధాల అడుగుల సౌవడి ఆట, బండెనుక బండని గర్జించే యాదగిరి పాట. ఏమని పాడాలి
నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోసా ఊళ్ళకు ఊళ్ళను జుట్టి ఉరుకుతున్న దొరకబట్టి దొరికినొల్ల అనగబట్టి చెట్లకు వేలాడగట్టి మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి కావరమెక్కిన కొడుకులు కామముతో వెంటబడి తల్లులనక పిల్లలనక చెరబట్టి చరుచుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోసా. అన్ని జిల్లాలో పడుతున్నటువంటి అప్పట్లో రజాకాల ఉద్యమంలో ఎలా చెరిచారు, చెట్ల కట్టేసి ఎలా వాళ్ళు ఇంత హింసలు మలమొత్తాలు కూడా. తెలంగాణ గడ్డ మీద పుట్టిన పులి బిడ్డ దొడ్డి కొమరయ్య ప్రాణముదిలినట్టి గడ్డ మీసము రోషంగా దువ్వెరేని గుంట రామిరెడ్డి ఎదురొడ్డిన బందగి సై గోపాలరెడ్డి వేల కొలది వీరులు అసువులు బాసిన నేలనా వేల కొలది వీరులు అసువులు బాసిన నేలనా ఎల్లలు ఎరుపెక్కి నిలిచే అమరుల బలిదానాలు అమరుల బలిదానాలను. ఆర్ద్రత కూడా కనబడుతుంది పాటలో. అవునా కదా, ఆ పాటలో ఆర్ద్రత, ఆవేదన, ఉక్రోషం, కసి. అప్పుడు ఏం చేయలేకపోయామే అని చెప్పేసి మీ జిల్లా గురించి బాగా వర్ణించారా? ఇందులో పాట మీరు రాశారా? ఇది మా గురువు గారు ఏపూరి సోమన్న రాసిండు. అద్భుతమైనటువంటి రచయిత, మంచిగా రాస్తారు పాటలు. ఓకే 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 మీరేం రాయలేదా పాటలు? పాట రాయటం మీద దృష్టి పెట్టలేదు? రాయటం మీద దృష్టి పెట్టలేదు. మీరు పాటలు పడుతుంటే ఇంట్లో ఎవరు అట్లా అబ్జెక్ట్ చేయలేదా? అమ్మగారు, నాన్నగారు? చాలా ఇబ్బంది. అంటే నేను అప్పుడు వాడుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమం కంటే ముందు నక్సలైట్ మూమెంట్ బాగున్నది అప్పుడు. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే పాలనొల్ల పిల్లగాడు నక్సలైట్లలో కూతున్నట్టు పాటలు పాడతాను అయిపోయింది. కానీ అటువైపు వెళ్ళడానికి నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. ఇబ్బంది జరిగింది, చాలా ఇబ్బంది జరిగింది. ఇంట్లో భయపడ్డారా? నిజంగా వెళ్ళిపోతారు అనుకున్నారా మీరు? అటువైపు భయపడడం అంటే నేను బతికెట్టు పోతుంది అనే భయపడిన సందర్భాలే చాలా ఉన్నాయి. ఈ పాటలు నీకు ఏం పెడుతుంది? కొట్టారా చిన్నప్పుడు? అన్నం పెట్టని రోజులు కూడా ఉన్నాయి. అవునా? ఇంట్లో అన్నం కూడా పెట్టేవాళ్ళు కదా? అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు. పాట అంటే బాగా ప్రేమ, పిచ్చి. ఆ చిన్న వయసు నుంచే? అంత చిన్న వయసు నుండే. ఒక్కొక్కసారి అన్నం పెట్టకుండా ఉంచేది. అంటే పెట్టేదిలే కానీ పోకుంటుంటే ప్రతి తల్లిదండ్రులు ఎట్లా అంటే ఈ పాటలు ఇవి ఏం పెడతాయి, మంచిగా చదువుకుంటే ఈ వాళ్ళకు కూడా ఉంటది కదా, ఎవరి ఏ తల్లిదండ్రులకైనా మంచిగా చదువుకోవాలనే ఉంటది. కానీ ఎందుకో పాట బాగా, పాటలు అంటే బాగా ఇష్టం, ప్రేమ. అందుకే పచ్చబొట్టు కూడా అందుకే పడిపించుకున్నారా? అది చూసారా ఇంట్లో అన్నం తినేటప్పుడు? చూసినప్పుడు ఏం గొడవ పెట్టలేదా అమ్మ నాన్న? ఏంట్రా నీకు ఏం పిచ్చి ఇదంతా, ఏంది ఈ గోల ఏంటి, ఈ పాట ఏంది అని? మీరు ఒక్కరేనా అబ్బాయి? లేదు, అన్న, తర్వాతకి అక్క, తర్వాతకి నేను, చిన్న అందరికీ. అందరికంటే చిన్న. అందుకే చిన్న కొడుకు ప్రేమ ఇది కాబట్టి అలా కట్టడి చేసినట్టున్నారు ఇంట్లో వాళ్ళు. అమ్మ మీద కూడా పాట రాశారా మీరు? పాడారా? పాడారా? బాగా పత్తిపల్లి తిరుపతి అమ్మ పాట బాగా ఇష్టం. అవునా? పాడతారా అదొకటి? ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ, 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి బో బిడ్డని బతుకు బాట చూపి ఓనమాలు నేర్పి 1, 2 చెప్పి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగి నా కొడుకును కళ్ళ దూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడుతుంది. టీచరో, గొప్ప డాక్టరో, కలెక్టరో కావాలనుకుంటుంది. మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలెన్నో మన మీద కంటది. జన్మనిచ్చిన బొమ్మ రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. అమ్మ దగ్గర పాడారు ఈ పాట ఎప్పుడన్నా? చిన్నప్పుడు పాడారా? విషయం ఏంటంటే ఈ పచ్చబొట్టు పొడిపించుకునే తర్వాతకి వచ్చింది అమ్మ పాట. నాకు నాదొక కోరిక ఉండే, జీవితంలో ఎప్పుడన్నా ఒక్క పాటల క్యాసెట్ తీసినా అమ్మ పాట అని పెట్టుకోవాలని ఉండే. కానీ నాకు ఆ తెలివి తీద్దామనే ఒక ఆలోచన వచ్చేసప్పటికే తిరుపతి అన్న తీసిండి ఈ పాట రాసి. అన్నకు కూడా మరొక్కసారి దండారు, అంత మంచి పాట రాసి, మంచి రచయిత. మ్యారేజ్ చేసుకున్నారా మీరు? చేసుకున్నాను. అవునా? ఏంటి ఇట్లానే పాటలు పాడి పెళ్లి చూపుల్లో
అమ్మాయిని ఫ్లాట్ చేసేసారా మీ ఆవిడ్ని? లేదు లేదు, మా ఊరే, సొంత ఊరే. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్, కులాంతర వివాహం. అచ్చా, ఒప్పుకున్నారా? ఇట్లా కూడా ఆదర్శంగా నిలబడ్డారు మీరు. అయితే ఇప్పుడు పల్లె పాటలు ఏమన్నా పాడారా మీరు? ఎక్కువ గోరటెంకన్న పల్లె పాటలు అంటే బాగా ఇష్టం. ఓహో, మరి పెద్ద ఆయన గురించి అయితే పాడాల్సిందే. మొన్న అవార్డు కూడా తీసుకున్నారు. అవును కదా. ఒకసారి అయితే గోరటెంకన్న గారికి ఒకసారి విష్ చేస్తూ, నాకు ఇష్టమైన పాట ఏంటంటే గోరటి వెంకన్న పాట, పల్లె కన్నీరెడుతుందో. నిజంగా బ్రదర్, ఆ పాటలో తెలంగాణ ఎంత వెనకబడిందో, ఎంత నిజంగా రైతులు బాధపడుతున్నారో అన్ని పెడతారు. కుమ్మడి నారడి నాన్ననారు అన్ని పెట్టుకుంటూ వస్తారు. ఒక్కసారి ఆ పాట నాకు కావాలి. కుమరి వాముల తుమ్మలు మొలిసెను, కమరి కొలిమిలో దుమ్ము బేరెను, పెద్దవాడిసలు మొద్దు బారినై, సాలెల మగ్గం సడుగులిరిగినది, చేతి వృత్తుల చేతులిరిగినాయా నా పల్లెల్లోనా, ఆ గ్రామ స్వరాజ్యం గంగలోన బాయే ఈ దేశంలోన, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా, మడుగులన్నీ అడుగంటి పోయినది, బావులు సాగుకు దగ్గరయినది, వాగులు వంకలు ఎండిపోయినయి, సకలి పొయ్యిలు కూలిపోయినయి, పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో బలిసీనా దొరలది, మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా, ఈదులన్నీ వటి మొద్దులయ్యినది, ఈత కళ్ళు బంగారమయ్యినది, మందు గలిపిన కళ్ళు దాగిన మంది కండ్ల నిండూసులయ్యినది, తల్లి సల్లని బీరు విస్కీ ఎవడు బంపే నా పల్లెల్లోకి, అరెరే బుస్సున బొంగే పెప్సికోల వచ్చే నా దేశంలోనా, పరక శాపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి, లారీలల్లా క్లీనర్లయ్యిరా, పెట్రోలు మురికిలో మురికయ్యిండ్రా, తల్లి దూది సేమియకు దూరమయ్యినారా సాయబులా పోరలు, ఆ బేకరి కేఫుల ఆకలి తీరిందా పట్టణాలలో, మేరొల్లా సేతుల కత్తెర మూల కొయ్యి సిలుమెక్కిపోయినది, కుట్టుడు రెక్కల బనిన్లు పోయినది, సోడెలాగులా జాడకలేవు, రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులొచ్చనంట నా పల్లెల్లోకి, ఆ కుట్టు మిషన్లా సప్పుడాగినాదో నా పల్లెల్లోనా, అరకల పనికి ఆకలి తీరక, గడము నొగల పని గాసమెల్లక, ఫర్నిచరు పనులెతుక్కుంటుగా పట్నం పోయిర విశ్వకర్మలు, ఆసామూలంతా కూసునేటి వడ్రంగిల వాకిలి, నేడు పొక్కిలి చేసి దుఃఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా, మాదిగలొద్ది నోరు తెరిసినది, తంగెడు చెక్క భంగబడినది, ఆరెరంప పదు నారిపోయినది, పాతరేకువలె మోతలు మోగేటి ప్లాస్టిక్ డప్పులు, నా మాతరి డప్పును పాతరేసెగదరా నా పల్లెల్లోనా. అసలు నెవర్ ఎండింగ్ సాంగ్ అసలు ఇది. అసలు తెలంగాణ సూర్యచంద్రునంత వరకు అసలు ఈ పాట ఉంటుంది. ఉంటుంది, అద్భుతమైన పాట. కళమ నీళ్ళు వచ్చేస్తాయి మిత్రమా. ఎంతమంది వలసపోతున్నారు మహబూబ్ నగర్ నుంచి అని, ఎంత బాధపడితే ఎంత స్పందిస్తే అలాంటి పదాలు పడతాయి ఇక్కడ. ఇంకేదైనా ఉందా పల్లె పాట? గోరెట అద్భుతంగా ఉంటుంది. దేవుని గోపురం మీద రామచిలుకలా కిలకిల, మడికట్ల దర్గ ముందు శాంతి కపోతాల కదును, పడుబడ దొరగడికి పగిడి కంటే కాపలా నా పల్లె అందాలు, చూసితే కను విందురో నా పల్లె అందాలు, ఎండిన మోడైనా వేసుకొని ఎగురేస్తది, కరువు పిండి నీళ్ళడుగదు, కరువులైన వాడిపోదు, ఉత్త ఎండ గాలికి పూసే సద్దగనే రన్నయో నా పల్లె అందాలు, చూసితే కను విందురో నా పల్లె అందాలు. శభాష్. గోరెటెంకన్న పాట తీసుకుంటే నిజంగా అసలు ఒక ప్రాంతం నుంచి వలస లేకపోతున్నారు, ఆయన కళ్ళ కట్టినట్టు అనిపించారు. మీరు చాలా ఆర్తిగా పాడారు మిత్రమా. అయితే ఉద్యమంలో కొన్ని పాటలు కొన్ని వందలాది మంది వేలాది మంది కంట తడి పెట్టించాయి. రాతి బొమ్మల్లో నకులని అసలు ఆ పాట పాడంతే ప్రజలు కూడా ఊరుకోరు. అసలు అది కూడా అసలు అంతగా జనాల్లోకి వెళ్ళిపోయింది.
అలాంటి పాటలు ఏమైనా పాడారా మీరు? పాడిన. పాడతారా? రాతి బొమ్మలో నా పాట కూడా నాకు ఉద్యమంలో బాగా ఇష్టపడి పాడించుకున్న సందర్భాలు ఉన్నాయి. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, తెలంగాణలో అమర వీరులను కన్నా అమ్మా వేదన నీవు ఎరుగవురా, తెలిసుంట చెట్టంత నా బిడ్డను తిరిగి తెచ్చియగలవా నీ మైమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చల్లించాను, దిక్కు నువ్వని మొక్కి ధీమాగా ఉన్నాను, నా కన్న బిడ్డపై ఈశ్వరా నా కన్న బిడ్డపై ఈశ్వరా నీ కరుణ ఏమైందిరా శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, తెలంగాణలో అమర వీరులను కన్నా అమ్మా వేదన నీవు ఎరుగవురా. అసలు ఈ పాట కేసీఆర్ గారు కూడా అసలు వెక్కి వెక్కి ఏడు చేశారు కదా. అవునవును, చాలా మంచి పాట. అవును, అదే ఉద్యమ సందర్భంలో తెలంగాణ వచ్చినాక చాలామంది మాట్లాంటి యువకులు ఒక అమరవీరుని తల్లి ముందు తిరుగుతుంటే ఆ తల్లి ఏ విధంగా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని మా మిత్రుడు మానుకోట ప్రసాద్, అద్భుతమైనటువంటి కవి ఆయన కూడా, మానుకోట ఘటన మీద జగన్ ఓదార్పు యాత్రకు, అంటే తెలంగాణ ఉద్యమం లేదు అని చెప్పడం కోసమే తెలంగాణలో జగన్ ఒక ఓదార్పు యాత్రతోటి మొట్టమొదటిసారి మానుకోట మీద అడుగుపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నంలో మానుకోట గడ్డకు వందనం, రణం చేసిన రాళ్లకు వందనం అద్భుతమైన పాట రాశారు. అవునవును, అందుకే ఆయనకు ఆ పాటతో ఆ పేరుతోనే మానుకోట ప్రసాద్ అని వచ్చింది. మనం ఇంటర్వ్యూ కూడా చేసాం. అదే సందర్భంలో ఒక తల్లి బాధను కూడా అద్భుతంగా తన కలంతో వర్ణించడం జరిగింది. ఆ పాట కూడా, కొడుకా కళ్ళల్ల ఉన్నవో నా బిడ్డ నువ్వు యాదిలున్నవో, మన పల్లె నిన్నడుగుతుందిరా, నీ కొరకు ఎదురు చూస్తూ ఉందిరా, ఈ యవ్వ నిడిసి అయ్య నిడిసి అలసి నిదురాబోయినావా, ఆ అగ్గి మంటకు నీవు ఆవుతైపోయినవా, తెలంగాణ తల్లి విముక్తి కొరకు తెగించి ముందు కురికినావయో, తల్లి బంధనాలు తెంచుట కొరకు అనుబంధాలను వీడిపోతివో, కొడుకా కళ్ళల్ల ఉన్నవో నా బిడ్డ నువ్వు యాదిలున్నవో, చదువుకుంటనని నీవు పట్నమెళ్ళినావురా, ఆ పెద్ద చదువులు చదివి పేరు తెస్తానంటివి, పసిపిల్లరా నీ చెల్లిరా ఒకసారి ఓదార్చిపోదురా, నేనున్నాననే ధైర్యమివ్వరా, అయ్య గుండెకు వాయుషును పోయరా,
కొడుకా కళ్ళల్ల ఉన్నవో నా బిడ్డ నువ్వు యాదిలున్నవో. బా చాలా డెప్త్ ఉన్న పాట అండి నిజంగా. అది ఎంత ఆర్ద్రత ఉంది, అది ఎంత ఫీల్ అయ్యి ఉంటే రాస్తుంటాడు ఈ పాట అసలు నిజంగా. అద్భుతమైన పాట. అవునవును. ఎప్పుడు కలిసారా మీరు కేసీఆర్ గారిని? ఆయన బాగా కవులు, సాహిత్యం, అప్పట్లో రాజులు చేసేవాళ్ళు, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అందరూ ఉండేవారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం కేసీఆర్ గారి ఆస్థానంలో అందరిని కవులు, కళాకారులు, గాయకులు అలా ప్రోత్సహించడం చాలా కొద్దిమందిగా ఉంటుంది. అలాంటి యొక్క సంస్కారం, కృతజ్ఞత కూడా. నిజానికి చాలా మంది కవులని, కళాకారుల్ని కరివేపాకులాగా వాడుకోవడము. ఉద్యమం అయిపోయినాక చాలా మంది ఏం చేయాలి నెక్స్ట్, ఆ ఉద్యమం సందర్భంలో ఎంతో కొంత మా మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, పాట మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఖర్చుల వరకు ఇచ్చేది, అట్లా జరిగిపోతుండేది. కానీ మేమందరం ఎదురు చూస్తున్న సందర్భంలోనే కేసీఆర్ గారు మాకు నిజంగా ఒక సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి 550 మంది కుటుంబాలలో ఒక దీపం అయ్యింది ఈరోజు కేసీఆర్. ఆ కేసీఆర్ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఎంత ఇస్తున్నారు మీకు? శాలరీ ఎంత ఉంటుంది మీకు? 24,514 రూపాయలు ఇస్తున్నారు ప్రస్తుతానికి. వెరీ గుడ్ ప్యాకేజ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే కదా. అద్భుతం. మరి సంక్షేమ పథకాల మీద ఏమైనా రాశారా? అవును, మరి మిత్రుడు మానుకోట ప్రసాదే అద్భుతమైన పాటలు. అవునవును, ఆయన చెరువు మీద రాసిన పాట చాలా మంచి పేరు తీసుకొచ్చింది అప్పట్లో. ఓకే, చెరువు మీద ప్రసాద్ రాసినటువంటి పాట. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేలా, కరువుతో కాలం గడిపిన కాలువ కలి తీరగాలిగిన సెలుక, మురిసి ముద్దాడినది తల్లి చెరువమ్మను. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేలా, కురిసే ప్రతి సినుకును తన దోసిళ్లలో దాసెరా, పారే ప్రతి కాలువ తన ఒడిలో కలిసిందిరా, చేపకు ఊపిరి పోసింది చాకలి బండను తడిపింది, తామర తనువే మురిసింది తూమే తునకిసలాడింది, చెరువలుగే పోసింది రైతన్నకు రాగం నేర్పింది, నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేలా. ఇంకా ప్రభుత్వ పథకాల మీదనే ప్రసాద్ రాసిండు. మేము సారథి ఏర్పడిన కొత్తలోనే స్వచ్ఛ హైదరాబాద్ అని ఏ రాష్ట్రం కూడా తీసుకున్నటువంటి కార్యక్రమం అది. అంటే మోడీ కేంద్ర ప్రభుత్వము స్వచ్ఛ భారత్ తీసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛ హైదరాబాద్ అని తీసుకుంది. అద్భుతమైన పాట రాసింది. అది హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని, ఇంత మంచిగా ఉన్నటువంటి హైదరాబాద్ ని మనం ఏ విధంగా చూసుకున్నాము, ఈ 60 ఏళ్ల పాలనలో ఎట్లా ఉన్నది హైదరాబాద్, దీన్ని మనం బాగు చేసుకుందాము, ఈ చరిత్రనే మళ్ళొక్కసారి ప్రసాద్ మంచిగా రాసిండు ఆ పాట. ఆయన హైదరాబాద్ మీద కూడా మంచి పాట రాశారు. అవును. భువి స్వర్గమైదిలే మెర బాత్ సునోరే, ఆ ఇంద్రలోకమే వెలసింది ఇక్కడే, నిజాము రాజులు నిర్మించిన నగరం, నిలువెత్తు కట్టడాల్లో కనిపించే రాజసం, అందాల హైదరాబాద్ కన్న మిన్న ఏదిలే, భువ స్వర్గమే ఇదిలే మెర బాత్ సునోరే, ఆ ఇంద్రలోకమే వెలసింది ఇక్కడే, సుడు సుడు నా గోలుకొండ, సూడసక్కని శాలి బండ, మక్క మసీదులో సైదకు దండ, భాగ్యనగర్ బంగారు కొండ, గండిపేట ఏ కొండంత అండ, దుర్గం చెరువులో నీళ్లు నిండా, రంగారెడ్డి ఊళ్ళ నిండా, తాండూరు షాబాదు బండ, 400 ఏళ్ల చరిత గల్లా చార్మినార్, నలు దిక్కులను సూచించేను రామినార్, కులీ కుతుబు షాయి ప్రేమ గుర్తు గదర భాగ్యనగరు, స్వర్గమే ఇదిలే మెర బాత్ సునోరే, ఆ ఇంద్రలోకమే వెలసింది ఇక్కడే. శభాష్ శభాష్, చాలా సంతోషం. ఓకే, నిజంగా మీరు చూస్తే చాలా సాఫ్ట్గా అనిపించారు. ఏం పాడుతున్నారులే అని చెప్పి అనుకున్నాను, నాకు ఉర్రుతలోకి ఇచ్చేసారు మొత్తం. థ్యాంక్ యూ. ఉద్యమంలో కూడా ఎంతో మంది యువతని మీ గొంతుతో వాళ్ళ గొంతులు కల్పింపజేసి తెలంగాణ సాధనలో మీరు కూడా మీ పాత్ర పోషించారు.
థ్యాంక్ యూ అన్న. కదా అదంతా తలుచుకుంటే చాలా ఇంకా ఈ ఉద్వేగంగా ఉంటుంది కదా. ఈ జన్మకి అది చాలా అనిపిస్తుంది. మనం 100 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది, మనం పుట్టలేదు, మనం చూడలేదు. స్వాతంత్ర ఉద్యమంలో మనం పాల్గొనలేదు, కానీ తెలంగాణ ఉద్యమం అనేది ప్రపంచ ఉద్యమాలలో నిలిచిపోదగిన ఉద్యమం. ఆ ఉద్యమంలో మా పాట, మా ఆట ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మీకు మరింత భవిష్యత్తు ఉండాలి. దీనికి మంచి మంచి ఇలా పాటలు పాడుతూ భవిష్యత్తులో కూడా తప్పకుండా సామాజిక నేపథ్యంతో ఉన్నవి, ఇంకా బాల కార్మిక వ్యవస్థకు సంబంధించినవి మరిన్ని మీ అమ్ముల పొద నుంచి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సందీప్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సందీప్ని కదిలిస్తే అది మాటల ప్రవాహం కాదు, పాటల ప్రవాహం. ఆయనకి తెలియని పదం అంటూ లేదు. ఆయన సంస్కారం ఎక్కడంటే తను పాడేటప్పుడు ఆ పాట రాసిన ఆ రచయిత పేరు చెప్పి ఒకసారి వాళ్ళని గుర్తు తెచ్చుకొని, తనకి ఈ స్థాయి నిలబెట్టింది ఆ పాట కాబట్టి వాళ్ళని తన ముందుండి నడిపించిన వాళ్ళని స్మరించుకుంటూ తన సంస్కారం చాటుకున్నటువంటి సందీప్ ఇవాళ తెలంగాణ కార్యక్రమంలో తన పాటలతో వాళ్ళందరినీ మరొకసారి మళ్ళీ ఆ ఉద్యమం ప్రస్థానానికి ఒకసారి మళ్ళీ తీసుకుని వెళ్ళారు. సో మద్దెల సందీప్తో ఇవాల్టి మన తెలంగాణ. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్, సబ్స్క్రైబ్ యోయో టీవీ. యోయో టీవీ ఈజ్ అవర్స్. నమస్తే.